సైకిల్ 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 అబ్బా ఈ సైకిల్ స్పీడ్ తట్టుకోలేకపోయానంటూ మరి వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. సైకిల్ స్పీడ్ అంత జోరుగా సాగింది. ఈ సైకిల్ స్పీడ్ అంత జోరుగా జరగడానికి ప్రధాన కారణం డబుల్ ఇంజన్స్. అంటే ఒకటి జనసేన, మరొకటి బీజేపీ ముందు వెనుక చక్రాలకు కరిపేయడంతో ఈ యొక్క సైకిల్ ముందుకు అలా వెళ్ళిపోయింది. అంతే తప్ప దీనిలో టీడీపీ చేసింది ఏమీ లేదు అని మాత్రం మేము అనడం లేదు, సామాన్య ప్రజలే అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతం ఏడాది క్రితం అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వంలోని టీడీపీకి, అందులో దానికి సంబంధించిన నేతలకు ముఖ్యంగా సైకిల్కు రిపేర్ చేయాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని మరి ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ సైకిల్కు రిపేర్ అవసరం, జనతా గ్యారేజ్ లాగా ఈ యొక్క సైకిల్ని అక్కడ తీసుకుపోయి రిపేర్ చేయించాల్సిన అవసరం ఉందంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఎందుకంటే మరి నిన్న ఎన్నికల సందర్భంగా కూటమితో పొత్తు పెట్టుకున్న తమకు ఇష్టం లేకపోయినా అధినేత నిర్ణయమే శిరోధనమని, పార్టీ అధికారంలోకి రావడమే ముఖ్యమని, వైసీపీని గద్దె దించడమే తమ లక్ష్యమని భావించినటువంటి తెలుగు తమ్ముళ్ళు ప్రతి ఒక్కరుగా తమ వంతుగా కృషి చేస్తూ వీధి వీధికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి బ్రతిమలాడి టీడీపీకి ఓటు వేశారు, కూటమిని గెలిపించారు, టీడీపీని అధికారం అప్పగించారు, సీఎంను గద్దెపై కూర్చోబెట్టారు. చంద్రబాబును మరోసారి సీఎంగా చూడాలన్నటువంటి తెలుగు తమ్ముళ్ళు తమ కోరికను నెరవేర్చుకున్నారు. కానీ ఆ తర్వాతనే అర్థమైంది, డామిట్ కథ అడ్డం తిరిగిందా అన్నట్టుగా. ఎందుకంటే తాము పరిగెత్తించినటువంటి సైకిల్, స్పీడ్గా వెళ్ళినటువంటి సైకిల్కు ఇప్పుడు రిపేర్లు రావాల్సిన అవసరం ఉందని, రిపేర్ చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కూడా తెలుగు తమ్ముళ్ళు స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే సైకిల్ గతంలో ఉన్నట్టుగా స్పీడ్గా ఉంది, కానీ ఆ స్పీడ్కు బ్రేకులు వేస్తున్నది స్థానిక నాయకులే, స్థానిక పార్టీ నేతలే సైకిల్పై కూర్చొని అసలు తాము సవారీ చేస్తున్నది తమ సొంత ఇమేజ్తో అని, తమ సొంత సామాజిక వర్గ బలంతో అని, తమ సొంత మత బలంతో అని, కేవలం తమ సామాజిక వర్గం ఓటర్లు ఓటు వేయడంతోనే తాము గెలిచామని, తాము ఎవరికి భయపడాల్సిన అవసరం అని, లాస్ట్కు టీడీపీ అధినేత సైతం, పార్టీ సైతం తమను కాదని ముందుకు వెళ్ళే ప్రసక్తి లేదని వేరే పలుకులు పలుకుతున్నారంట కొంతమంది టీడీపీ నేతలు, అందులో సీనియర్స్ ముఖ్యంగా. ఎందుకంటే తాము లేదే పార్టీ లేదు, పార్టీ కోసం మరి కట్టుబడి ఉన్నాం, ఎన్నో ఏళ్ళుగా పార్టీ కోసం పనిచేస్తున్నాం, పార్టీ గీత జవదాటలేదు, జవదాటలేదు కాబట్టి తాము ఖచ్చితంగా పార్టీ చెప్పినట్టు వినాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చాలా ఏళ్ళు పార్టీలో ఉన్నాం, మరి అధికారంలో కొనసాగాం, అధికారాన్ని అనుభవిస్తున్నాం. నెక్స్ట్ పార్టీ టికెట్ ఇస్తుందో లేదో తెలియదు, పార్టీ తమను ఆదరిస్తుందో లేదో, పార్టీలో ఉంటామో లేదో తెలియదు, పార్టీ తమను పక్కన పెడుతుందో తెలియదు. మరి అలాంటి పరిస్థితుల్లో మరి సైకిల్ను తొక్కాల్సిన అవసరం ఉందా? 40-30 ఏళ్ళుగా సైకిల్ను తొక్కుతూనే ఉన్నాం. మరి తొక్కునే మనకు అంతో ఇంతో లాభం రావాలి కదా. లాభం రావాలంటే అధికారం వచ్చింది, మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్టుగా ఉన్న నాయకులు కొంతమంది ఇప్పటికిప్పుడే మరి రాత్రికి రాత్రే లక్షల కోట్లు సంపాదించే పనులు పడ్డారు. అందుకు తెలుగు తమ్ముళ్లను, పార్టీ విజయం కోసం కృషి చేసిన వారిని మరి బలి పెడుతున్న ఆరోపణలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మరి వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కర్నూలు ఉమ్మడి జిల్లాలో కూడా ప్రస్తుతం అదే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎన్నికల్లో మరి బాగా పనిచేసాం, బ్రహ్మాండంగా పనిచేసాం, భారీ మెజార్టీ సాధించాం, ఎక్కడికి వెళ్ళినా జై సైకిల్ అనిపించాం, డౌన్ వైసీపీ అనిపించాం. కానీ తాము మాత్రం డౌన్ పరిస్థితుల్లో ఎక్కడ ఉన్నామే అక్కడ ఉన్నాం. కానీ గెలిపించిన నేత మాత్రం ఎక్కడో కూర్చొని తమ పనులు కానిచ్చుకుంటాడు, తమను పలికే పరిస్థితి లేదు. కనీసం దగ్గర పోయినా కనీసం వినిపించడం కాదు కదా, కనీసం పలకరించే పాపాన కూడా లేదన్న ఆవేదన తెలుగు తమ్ముళ్ళలో వ్యక్తమవుతుంది. గెలిచిన వారిని పక్కన పెట్టి నిన్నగాక మన వచ్చే కొత్త వారిని మాత్రం పక్కన కూర్చోబెట్టుకొని పనులు గాయించుకుంటూ వసూళ్లు చేసుకుంటున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇదే టీడీపీ కూటమిల నేతల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయాన్ని కొందరు సీనియర్ టీడీపీ నేతలు మేము ఇటీవల ప్రశ్నిస్తే, నిజమే అన్న, ఖచ్చితంగా పనులు చేసుకోవాలంటే సమర్పించుకోవాల్సి వస్తుంది తప్ప మరి సొంతంగా పార్టీ అనే విషయాన్ని కూడా పక్కన పెట్టి కొందరు నేతలు ఈ విధంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. మరి ఇంత అవినీతి అన్యాయం జరుగుతున్నా మరి టీడీపీ అధినేత ఎందుకు పట్టించుకోవడం లేదని తెలుగు తమ్ముళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బహిరంగంగా వసూళ్లు చేస్తున్నారు, బహిరంగంగా మరి పంచాయతీలు చేసుకుంటున్నారు. మరి టీడీపీ తమ్ముళ్లను పక్కన పెట్టి
కొత్త వారిని, నిన్నగాక మొన్న వచ్చిన వారిని, గతంలో వైసీపీకి అనుబంధంగా ఉన్న వారిని, మరి అక్రమ వ్యాపారాలు చేసేవారిని పక్కన పెట్టు అక్రమ వసూళ్లు చేసుకుంటున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటే చంద్రబాబు ఆ టీడీపీ నేతలకు, ఆ సీనియర్ నేతలకు భయపడుతున్నారా, లేదా సామాజిక వర్గం దూరం అయిపోతుందని భయపడుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి తెలుగు తమ్ముళ్ళు. ఎందుకంటే మొన్నటికి మొన్న మనం బ్రహ్మాండంగా పనిచేసాం. పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా అధికారంలోకి టీడీపీ రావాలని, చంద్రబాబు సీఎం కావాలని మరి ఎన్నో రకాల కృషి చేసాం. డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం, కాలాన్ని కూడబెట్టాం, ఉన్న ఆస్తులు కూడా అమ్ముకున్నాం. పార్టీ గెలవాలి, సీఎం చంద్రబాబు కావాలనే లక్ష్యంతో. కానీ ఇప్పుడు లక్ష్యం నెరవేరింది. కానీ కష్టపడినటువంటి నేతలు మాత్రం, అంటే ఈరోజు పల్లకి మోసిన నేతలు మాత్రం ఎవరో పల్లకిలు కూర్చుంటే తాము మోయాల్సిన అవసరం రావడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు తెలుగు తమ్ముళ్ళు. ముఖ్యంగా ఈ యొక్క కర్నూలు ఉమ్మడి జిల్లాలో మాత్రం చాలా దారుణమైన పరిస్థితి ఉంది. నంద్యాల, ఆలగడ్డ, మళ్ళీ కర్నూలులో కొన్ని నియోజకవర్గాల కూడా ఇదే పరిస్థితి ఉంది. బనగానపల్లిలోనూ అదే పరిస్థితి ఉంది. మరి స్థానిక నాయకులు కేవలం కొత్త వారిని తీసుకువచ్చి మరి సొంతంగా పనులు చేసుకుంటూ, మరి ఆదాయాలు సంపాదించుకుంటూ, ఆయన కాడికి వసూలు చేసుకుంటూ మరి తమను పక్కన పెడుతున్న ఆవేదన తెలుగు తమ్ముళ్ళలో వ్యక్తమవుతుంది. ఇప్పటికైనా సరే అధికారంలో ఉన్నటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరి కష్టపడిన వారిని గుర్తించి వారికి న్యాయం చేయాలని తెలుగు తమ్ముళ్ళు కోరుతున్నారు. అందుకే మనం ముందుగా చెప్పినట్టుగా ఈ యొక్క నంద్యాల, కర్నూలు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో సైకిల్కు రిపేర్లు అవసరం. ప్రస్తుతం రిపేర్లు చేయకపోతే మరి సైకిల్ భ్రష్టు పట్టిపై మూలను కూర్చోబెట్టడం ఖాయం. ఇప్పటికే చాలామంది తెలుగు తమ్ముళ్ళు మరి ఎందుకైనా మంచిది, మరి ఏదో ఊపులో గెలిపించాం కానీ కర్మగాలి ఇలాగే ఉంటాం. అందుకే రాబోయే రోజుల్లో ఎందుకు వచ్చిన గొడవ, వైసీపీకి చేయకూడితే పోలా అని అనుకుంటున్నారంట. అందుకే ప్రస్తుతం ఉన్నటువంటి అధికారం ఉన్నటువంటి నేతలకు స్థానిక తెలుగు తమ్ముళ్ళు పెద్దగా చర్చలో కానివ్వండి, ఎక్కడైనా సభలు సమావేశాలు జరిగినా కానీ అక్కడ ప్రత్యేకంగా కనిపించట్లేదు. దూరంగా ఉంటున్నారు. అంటే అధికార పార్టీలోకి దూరంగా ఉండడానికి ప్రధాన కారణం తాము గెలిచి లాభం లేదని, గెలిపించి అంతకంటే లాభం లేదని, మరి పక్కన ఉంటేనే పనులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయని అందుకే దూరంగా ఉంటూ మరి పనులు కానించుకుంటున్నారంట. కానీ విశేషం అంటే అధికారంలో పార్టీ ఉన్నా, అధికార పార్టీ అయినా తమ పనులు కావాలంటే ఖచ్చితంగా ప్రదక్షిణ చేసి దక్షిణ మాత్రం చెల్లించుకోవాల్సిందే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. అందుకే ఇక్కడ ముందుకు మనం చెప్పినట్టుగా ఇక నంద్యాల, మరి కర్నూలు ఉమ్మడి జిల్లాలో పలు నియోజకవర్గాలతో పాటుగా ఆంధ్రప్రదేశ్లోని పలు నియోజకవర్గాల్లో ముఖ్యంగా టీడీపీ నేతలు, టీడీపీ ఎమ్మెల్యేలు, టీడీపీ ఇన్ఛార్జీలు ఉన్న చోట మాత్రం ఖచ్చితంగా సైకిల్కు రిపేర్ అవసరం అంటారు తెలుగు తమ్ముళ్ళు. మరి పార్టీ అధినేత సైకిల్కు రిపేర్ చేస్తారా, లేక సైకిల్కు రిపేర్ పరిస్థితి తీసుకొచ్చుంటే తెలుగు తమ్ముళ్లపై చర్య తీసుకుంటారన్నది వేచి చూడాలి. తమ్ముళ్లకు న్యాయం జరగాలి. పెద్దన్నగా చంద్రబాబు న్యాయం చేయాలి. ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రమయం కావాలంటే సైకిల్కు రిపేర్లు అవసరం. మీరేమంటారు? మీ కామెంట్ను కింద ఖచ్చితంగా ఉంచండి. ఈ వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి. చంద్రబాబు వరకు ఈ వీడియోను పంపించే ప్రయత్నం మీరు చేయండి. థ్యాంక్ యూ.